నా పేరు మాలోత్ రాజు, మాది హన్మకొండ జిల్లా. నేను కేడీసీ డిగ్రీ కాలేజీలో కామర్స్ డిపార్ట్మెంట్లో డిగ్రీ కంప్లీట్ చేశాను. తర్వాత నాకు ఐఏఎస్ కావాలని ఒక చిన్న కళ ఉండే. ఆ కళను నెరవేర్చుకోవడానికి నేను హైదరాబాద్ అశోక్ నగర్కి వచ్చి హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత ఏ ఇన్స్టిట్యూట్ పోవాలో నాకు అర్థం కాలే. ఒక 2-3 రోజులు నేను ఒక 2-3 ఇన్స్టిట్యూట్లో డెమో క్లాస్ విన్న తర్వాత నేను మా హాస్టల్కి వెళ్ళిన తర్వాత కొందరు ఫ్రెండ్స్ చెప్పిన సజెషన్ ఏంటిదంటే, ఇట్లా పలానా ఇన్స్టిట్యూట్ ఇట్లా అశోక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి నువ్వు ఒక 2-3 రోజులు డెమో క్లాస్ ఇమ్మని చెప్పారు వాళ్ళు. ఇక్కడ ఒక 2 రోజులు డెమో క్లాస్ విన్న తర్వాత నేను డిసైడ్ అయినా ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలని. జాయిన్ అయిన తర్వాత నాకు ఏంటిదంటే డైలీ క్లాసెస్ మనకు ఎన్సీఆర్టీస్ బేస్, స్టాండర్డ్ బుక్స్ బేసిస్గా చెప్తారు. ఇక్కడ లెసన్స్ కూడా మనకు లెసన్ చెప్పిన వెంటనే అంటే డైలీ లెసన్ చెప్తారు. ఒక 2-3 చాప్టర్లు అయిన తర్వాత మనకు డైలీ అట్లా క్వశ్చన్స్ రాసుకురమ్మని సార్ క్వశ్చన్స్ ఇస్తారు మనకి. ఆ క్వశ్చన్స్ ఇచ్చి రాసుకొచ్చిన తర్వాత మన ముందే సార్ కూడా కరెక్షన్ చేస్తారు. మనం ఇక్కడ కరెక్షన్ చేయడం వల్ల మనకు లాభం ఏంటిదంటే, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో మనకు ఇక్కడనే సార్ చెప్పేస్తారు. సరే, ఇక్కడ నువ్వు మిస్టేక్ చేసినావు, దీన్ని సరి చేసుకోవాలని ఇప్పుడు ఇక్కడనే చెప్పేయడం వల్ల మనం ఇక్కడనే ఒక 2-3 రకాల బెనిఫిట్స్ పొందుతాం. మనం ఎట్లా అంటే ప్రిలిమ్స్ ఇక్కడనే అయిపోతుంది, మెయిన్స్ ఇక్కడనే అయిపోతుంది, ప్రిలిమ్స్ కూడా ఇంటర్వ్యూ కూడా ఇక్కడనే అయిపోతుంది మనకి. ఎందుకంటే ఇట్లా మనం ముందే ఇట్లా డిక్టేట్ ఇట్లా కరెక్షన్ చేయడం వల్ల మనకు భయం కూడా ఉండదు. ఎందుకంటే మన ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు మనకు ఒక బోర్డులో 6 మెంబర్స్ ఉంటారు. ఆ 6 మెంబర్స్కి ఎట్లా మనం దగ్గర ఉంటామో సార్ కూడా మనకి ఇట్లా దగ్గర ఉండడం వల్ల మనకు స్టేజ్ ఫియర్ అనేది పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ ఇంకేంటిదంటే ఇక్కడ లెసన్స్ ఎట్లా చెప్తారు సార్ అంటే, డైరెక్టర్ సార్ పేరు సుబ్బారావు సార్. ఇక్కడ సార్ ఎట్లా చెప్తారంటే మనకు ఎన్సీఆర్టీస్ బేసు, స్టాండర్డ్ బుక్ బేస్ చేసుకొని చెప్తారు. మళ్ళీ మనం సపరేట్గా ఎన్సీఆర్టీస్ చదవాల్సిన అవసరం లేదు. వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చెప్తారంటే లెసన్స్ డైరెక్ట్ చెప్పి వెళ్తారు. చెప్పేసి మీరు డైరెక్ట్ మీకు అర్థం కాకపోతే బేసిక్స్ మీరు ఎన్సీఆర్టీస్లో చూసుకోవాలని చెప్తారు. ఇక్కడ అట్లా చేయడం వల్ల మనకు టైం వేస్ట్ అవుతుంది. ఇట్లా టైం వేస్ట్ కావడం వల్ల మనకు ఒక 2-3 ఇయర్స్లో మనం గెయిన్ కావాల్సిన మన గోల్ని మనం ఇంకా ఎలాబరేట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు సార్ ఏంటిదంటే ఎన్సీఆర్టీస్ మళ్ళీ మన స్టాండర్డ్ బుక్స్ నుంచి లెసన్స్ 2 ఒకటేసారి బేస్ చేసుకుని చెప్పడం వల్ల మనకు తొందరగా లెసన్స్ అనేది తొందరగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏంటిదంటే స్ట్రెంత్ కూడా ఒక 30-35 మెంబర్స్ ఉంటారు. ఇట్లా తక్కువ స్ట్రెంత్ ఉండడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక 30-35 మెంబర్స్ ఉండడం వల్ల ఏంటిదంటే ప్రతి వ్యక్తి మీద సార్ అనేది ఫోకస్ చేయగలుగుతాడు. ఎవరు వీక్ ఉన్నారు, ఎవరు మంచిగా ఉన్నారు, అంటే ఎవరు స్టాండర్డ్గా మనం చెప్పింది గ్రాస్పింగ్ చేసుకుంటున్నారు, ఎవరు గ్రాస్పింగ్ చేసుకోవట్లేదు, అట్లాంటి సార్ అనేది మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అట్లా చేయడం వల్ల అందరూ వాళ్ళ గోల్ను రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక డైరెక్టర్ ఆలోచన కూడా ఏముంటుంది అంటే, ఇక్కడ వచ్చిన పిల్లలు కూడా పేద పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ మనం చెప్పింది తొందరగా అర్థం చేసుకొని వాళ్ళు తొందరగా వాళ్ళ గోల్ను రీచ్ కావాలని చాలా మంది కోరుకుంటారు. వేరే ఇన్స్టిట్యూట్లో ఏంటిదంటే వాళ్ళు వస్తారు, డైరెక్ట్ క్లాస్ చెప్పి వెళ్ళిపోతారు, వాళ్ళకి సంబంధం ఉండదు. ఎందుకంటే వాళ్ళు డైరెక్టర్ కాదు కాబట్టి వాళ్ళు ఒక స్టాఫ్ను పెట్టుకుంటారు, ఆ స్టాఫ్ చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు ఒక టైంకి వస్తారు, ఒక టైంకి వెళ్ళిపోతారు కాబట్టి మన మీద ఫోకస్ చేయరు. వేరే ఇన్స్టిట్యూట్లో ఇంకా ఏంటిదంటే 200-300 మంది ఉంటారు. ఆ 200-300 మంది మీద ఎవరి మీద ఫోకస్ చేయాలో వాళ్ళకి అర్థం కాదు. ఇట్లా తక్కువ స్ట్రెంత్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ మనకే ఉంటాయి, ఈ స్టూడెంట్ కాదు, మనకే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఇంకా ఏంటిదంటే ఇట్లా మనం ఇలాంటి తక్కువ స్ట్రెంత్ ఉన్న ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇలాంటి ఇన్స్టిట్యూట్ని ఎంచుకుంటే బెస్ట్ ఉంటుంది. మళ్ళీ ఇందులో ఏంటిదంటే బైలింగల్ టీచింగ్ ఉంటుంది. ఇంగ్లీష్లో చెప్తారు, తెలుగులో చెప్తారు. అంటే తెలుగు మీడియం స్టూడెంట్ ఇంగ్లీష్లో చెప్తే మాకు అర్థం కాదు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ మాకు తెలుగులో చెప్తే అర్థం కాదని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2 లాంగ్వేజ్లో చెప్తారు ఇక్కడ. కాబట్టి తెలుగు వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు, అందరూ లాభపడతారు. కాబట్టి ఇలాంటి ఇన్స్టిట్యూట్ని ఎంచుకోవడం వల్ల మనం లాభపడతాం. కాబట్టి మీరు జాయిన్ అయ్యే స్టూడెంట్లు కూడా ఇలాంటి ఇన్స్టిట్యూట్ను ఎంచుకోవడం చాలా మంచిదని నా ఒపీనియన్ మీకు షేర్ చేస్తున్నాను.